హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు మరియు గృహిణులకు అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం అయితే ఒక వరాన్ని ప్రకటించిందండి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కౌశలం అనేటటువంటి పథకం ద్వారా గ్రామ వార్డు సచివాలయం ఫంక్షనరీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని సందర్శించి 10వ తరగతి అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి 10వ తరగతి ఆ పైన ఉన్నత చదువులు చదివినటువంటి అందరి యొక్క డేటానైతే తీసుకోవడం జరిగిందండి. తద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం అనేది ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరైతే గృహిణులు 10వ తరగతి పాస్ అయి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాలని ఆసక్తిగా ఉన్నారో వారికి, అలాగే 10వ తరగతి ఆ పైన ఉన్నత విద్యార్హతలు ఉన్నటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అలాగే పిహెచ్డి ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలని కల్పించడం కోసం మన గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా గతంలో అయితే సర్వే చేశారు. సర్వే ద్వారా సుమారుగా ఇక్కడ చూసినట్టయితే 22 లక్షల మంది దాకా వీరి యొక్క డేటాను అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 17 లక్షల పైన అవ్వింది. ఇంకా మిగతాది కూడా సిద్ధం చేస్తున్నారు. తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మరియు గృహిణులకు 10వ తరగతి పాస్ అయి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అభ్యర్థికి ఉద్యోగాలు కల్పించాలి, వారి జీవనోపాధులకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలని ఒక సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులు వేసి ఇప్పటికే ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క విద్యార్హతలు మరియు గృహిణుల యొక్క విద్యార్హతలు అయితే కలెక్ట్ చేశారు. దాని ద్వారా త్వరలో వీరికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎవరి ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వారికి ముందు శిక్షణ ఇచ్చి వారికి మాక్ ఎగ్జామ్స్ వారికి కండక్ట్ చేసి వారికి నేర్పి ఆ తర్వాత ఈ 22 లక్షల మంది అభ్యర్థులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వారి యొక్క విద్యార్హతల ఆధారంగా అవి ఉద్యోగాలు అంటే ప్రైవేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా క్వాసీ గవర్నమెంట్ అవ్వచ్చు, రకరకాల అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగాలు వారి యొక్క విద్యార్హతలకు అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగాలు, అలాగే వారు ఎగ్జామ్లో ఉత్తీర్ణ అయితే కావాల్సి ఉంటుందండి. ఈ ఎగ్జామ్ ఉత్తీర్ణ అయిన తర్వాత వారికైతే ఈ అవకాశాలని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ చర్యలకైతే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు మీకు డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇక ప్రతి వారు చదువుకొని 10వ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఉద్యోగాన్ని అందించి వారికి జీవనోపాధి కల్పించాలని ఒక కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందండి. ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఇక ఎగ్జామ్కి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. ఆ ఎగ్జామ్కి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మీకు మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఏం ప్రశ్నలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనుక ఫాలో అయితే మీరు మంచి మార్కులు సాధించి అందరికంటే మంచి ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం 100% ఉంటుంది. అది ఎలాగో ఒక్కసారి కనుక మీరు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ముందు ముఖ్యాంశాలు ఇందులో మాట్లాడదాం. చూడండి, కౌశలం యువతకు వరము.
అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు చక్కటి అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికే జిఎస్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో సర్వే పూర్తి. జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ సర్వే అనేది కంప్లీట్ చేశారు. ఇంకా కొంత డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది ఎవరండి? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు నుంచి 22 లక్షల మంది అయితే నమోదు చేసుకున్నారండి. 10న మాక్ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లు. మాక్ టెస్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక త్వరలో పరీక్ష నిర్వహించి అర్హుల ఎంపిక. ఇదిగోండి, త్వరలో పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు 22 లక్షల మందిలో. కాబట్టి ఎగ్జామ్లో ఏముంటుందండి అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. 22 లక్షల మంది ఎగ్జామ్కి క్వాలిఫై అయితే అందులో ఎగ్జామ్ కనుక అప్పీర్ అయితే అందులో ఎవరైతే ఆ యొక్క ఎగ్జాము క్వాలిఫై అవుతారో వారికే మంచి ఉద్యోగాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో నేనైతే ఈ యొక్క స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం వరం ప్రకటించింది. నిరుద్యోగ యువతతో పాటు గృహిణుల సైతం అంటే 10వ తరగతి పాస్ అయ్యి ఎవరైతే మ్యారేజ్ చేసుకొని వారి యొక్క పిల్లలతో ఇంటి దగ్గర వారి యొక్క బాగోగులు చూసుకుంటూ వారిని కాన్వెంట్స్కి పంపిస్తూ అలాగే స్కూల్స్కి పంపిస్తూ రకరకాలైనటువంటి బాధల్లో ఉండి ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉందామనుకునే గృహిణులకైతే నిజంగా ఇది వరం లాంటిదండి, వరం లాంటిదే. కాబట్టి వారికి కూడా గృహిణులకు కూడా ఇందులో ఈ ఎగ్జామ్లో పాల్గొని మంచి మార్కులు తెచ్చుకొని అర్హతగా సాధిస్తే ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే అవకాశము మన కూటమి ప్రభుత్వం అయితే మీకు కల్పిస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్రంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, వారిలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నిరుద్యోగుల సంఖ్య ఎంత, ఇళ్ల వద్ద నుంచి పనిచేసేందుకు ఎవరు సుముఖంగా ఉన్నారు తదితర అంశాలపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇప్పటికే ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఆ సర్వే ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలను వారికి కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి సంపాదించుకుంటే మంచిది. ఎందుకంటే మీకు టైం కూడా కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంటే ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇంటి దగ్గర నుంచి మీ ఇష్టమైన సమయంలో ఈ వర్క్ చేసుకొని ఎంతో కొంత సంపాదించుకుంటే కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడతారు. కాబట్టి ఇది నిజంగా కౌశలం అనేది మంచి సర్వే. మీరు చేయాల్సిన మంచి పథకం అనేది మీరు చేయాల్సింది ఏంటంటే వారు కండక్ట్ చేసే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. సరే, చూద్దాం. కౌశలం యువతకు వరం. చూడండి, విద్యార్హత తగిన విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కౌశలం పథకాన్ని తీసుకువచ్చింది. ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేసేందుకు ఇప్పటికే చాలామంది కౌశలం సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారు. సచివాలయం నుంచి త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సచివాలయంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ఎవరి పేరైతే ఆ సచివాలయం ఉద్యోగులు నమోదు చేసుకున్నారో ఆ సచివాలయం నుంచి మీకైతే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి అక్కడ ఆన్లైన్ ఉండొచ్చు, ఆన్లైన్ పరీక్షలు ఉండొచ్చు, అలాగే ఆఫ్లైన్ అనేది కష్టం అవుతుంది. ఆన్లైన్ సెల్లోనో లేకపోతే ఏదో ఒక మాధ్యమంలో ఏదో ఒక మీడియంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ముందుగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు కౌశలంపై మాక్ టెస్టుల నిర్వహణకు జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా ఎవరికండి? ఆ సచివాలయంలో పనిచేసి మీకు ఎవరైతే సర్వేకి వచ్చారో వారికి కూడా మాక్ టెస్టులు నిర్వహించి మీకు ఎలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేది వారికి కూడా ఇప్పుడు సెక్షన్ అయితే జిఎస్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు అయితే నిర్వహిస్తున్నారని దీని యొక్క సారాంశము. కాబట్టి కౌశలం పథకంలో నమోదుకు 18 సంవత్సరాలు నిండాలి. 10వ తరగతి పై చదువులు పూర్తి చేసిన వారు అర్హులుగా ఎంపిక చేస్తారు. ఇప్పటికే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది వారి సచివాలయ పరిధిలో కౌశలం పథకంలో లబ్ధి పొందే వారి వివరాలను ప్రత్యేక యాప్లో పొందుపరిచారు. ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారికి ఇంటి దగ్గర నుంచి పనిచేసే అవకాశం ఉందా, గృహిణులకు సైతము ఆసక్తి ఉందా తదితర ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు సేకరించి యాప్లో పొందుపరిచి అధికారులకు నివేదిక అందజేశారు. వారి విద్యార్హత తగిన
ఉపాధి ఉద్యోగ అవకాశాలని కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద చేపట్టిన అర్హుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఇంటి నుంచి పనిచేసే విధంగా ఉపాధి అవకాశాలతో పాటు బయటికి వెళ్ళే ఆసక్తి ఉన్న వారికైతే మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి ఇలా వారి విద్యార్థుల వారిగా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి వారి విద్యార్హత ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకొని వారికి అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వారికి కొంత మొత్తాన్ని ప్రోత్సాహంగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ యాప్లో సచివాలయ ఉద్యోగుల సంబంధం లేకుండా నేరుగా నిరుద్యోగులే ఇదిగోండి ఇక్కడ ఒక యాప్ కూడా ఇచ్చారండి. GSWS nbm.ap.gov.in/AVUSALLAM అనేటువంటి యొక్క యాప్ అయితే ఇచ్చారండి. దీంట్లో డైరెక్ట్గా మీరైతే మీ యొక్క విద్యార్హతల్ని నమోదు చేసుకునే అవకాశం ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇప్పటికే 22 లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా GSWS సిబ్బంది అయితే నమోదు చేయడం జరిగిందండి. కాబట్టి వీళ్ళలో వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ డేటా అయితే ఇచ్చారు. టోటల్గా 22 లక్షల మందికి ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని GSWS ఉన్నతాధికారులు అయితే ఈ యొక్క స్టార్ట్ చేశారు. 10వ తారీఖు నుంచే ముందు GSWS ఫంక్షనరీస్కి ఉద్యోగులకి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత మీకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, దేని మీద ప్రశ్నలు అడుగుతారు అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, మన కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు లేకపోతే అన్ని ముఖ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే ఇందులో 100% వస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ అయితే మీకోసం తయారు చేసామండి. మంచి ఉద్యోగాన్ని పొందడానికి మంచి ఉద్యోగాన్ని పొందడానికైతే ఈ బుక్ అయితే మీకు ఉపయోగపడుతుందండి. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అవసరమైనటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు మొత్తం ఈ బుక్కులు అయితే మీకైతే అందుబాటులో ఉన్నవి. ఇది కేవలం 299. ఈ బుక్ను కూడా మీరు ఎలా పర్చేజ్ చేయాలని కూడా నేను చెప్తాను. ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే 100% ప్రశ్నలు అయితే ఇందు నుంచే వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన జయదేవ్ అకాడమీ వీటిని తయారు చేసిందని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇక దీనిలో ఏమేమి ఉంటాయండి, మాకైతే ఏం ప్రశ్నలు ఉంటాయో తెలియదు కదా అని మీరు అనొచ్చు. కాబట్టి మీకోసం కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ అయితే ఇందులో మీకు చూపెడతాను. చూడండి, ఇది బుక్లో ఉన్నటువంటి సాఫ్ట్ కాపీ అండి. ఏమేమి ప్రశ్నలు ఉంటాయి ఇందులో కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి చూడండి, ఇదిగోండి P4 సర్వేను విస్తరింపము. కూటమి ప్రభుత్వం ప్రారంభం స్టార్ట్ అయిన దగ్గర నుంచి P4 సర్వే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ దృష్టి అయితే చేశారు. తద్వారా ఇక్కడ బంగారు కుటుంబాలు అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో వారిని బంగారు కుటుంబాలుగా నామకరణం చేసి సమాజంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాతల ద్వారా వారికి ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేకపోతే వారి యొక్క అభివృద్ధికి అనేక సూచనలు, సలహాలు ఏ రూపంగా ఇచ్చినా ఈ యొక్క బంగారు కుటుంబాలని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క P4 సర్వే ద్వారా గుర్తించడం జరిగింది. మరి అంత ప్రాశస్త్యత, అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ P4 పథకం ప్రతినిత్యం మన ఆనరబుల్ సీఎం గారు అయితే P4 సర్వేని ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా మన ఆనరబుల్ సీఎం గారు అయితే దీని మీద నొక్కి ఒక్కానిస్తూ ఉంటారనమాట. ఈ P4ని మనం రూట్ లెవెల్లో తీసుకెళ్ళాలి, క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలి అనేసి చెప్తా ఉంటారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు P4 సర్వేని విస్తరణ, P4 అంటే ఏంటండి అని అడగొచ్చు. ఏమని చెప్పొచ్చు, ఇదిగోండి పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టిసిపేట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మరి ఇదిగోండి 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టిసిపేషన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మీరు చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా మేమైతే మీకు కావాల్సిన ఈ బుక్కులు అయితే చాలా ఈ రోజు వరకు ఇంకా 350 మొత్తం మీకు 1000 బిట్స్ అయితే ఇస్తామండి. ఎవరైతే ఈ బుక్ కొన్నారో వీరికి ఈ రోజు వరకు అయితే 650 బిట్స్ ఉన్నవి.
ప్రతి పథకాన్ని A to Z కవర్ చేశాం. ఇక ఈ రోజు వరకు కవర్ చేసాం. రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళినా గుండె మీద చేసుకొని ఈ బుక్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మంచి ఉద్యోగం అయితే మీరు సెలెక్ట్ అవుతారు. ఇంకా మీరు కొన్నందుకు మన యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా 350 బిట్స్ కూడా అందులో మీకు చక్కగా రాసి సాఫ్ట్ కాపీలో 1000 బిట్లు అయితే ఇస్తాము. కాబట్టి చూడండి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ఒకసారి చూడండి. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం, వెలగపూడి, కర్నూలు, తిరుపతి. ఎక్కడండి? మీకు ఐడియా ఉంది కాబట్టి వెలగపూడి. P4 సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి, ప్రధాన ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న అడిగాడని. ప్రభుత్వ నిధులతో పేదరికాన్ని నిర్మూలించడం, NGO సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, NRI సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అందరి యొక్క పార్టిసిపేషన్తో పేదరికాన్ని నిర్మూలిస్తాయి. ఏది? ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల, సమాజంలో అందరి యొక్క హెల్ప్ తీసుకొని బిలో పవర్టీ లైన్లో ఎవరైతే బంగారు కుటుంబాల యొక్క లెవెల్లో ఉన్నారో వారిని ఈ యొక్క దీని నుంచి అంటే పోవర్టీ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రభుత్వం ఈ P4 వల్ల. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజున జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. అదే మనకు తెలిసి April 14. ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని గుర్తించారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం అక్రమాలపై భారీ జరిమానా విధిస్తూ ఏపీ ప్రభుత్వ ఎక్సైజ్ చట్టం దేని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. కల్తీ మద్యాన్ని అరికట్టడం కోసం ఇది ఒక గొప్ప విధానం అన్నమాట. ఎక్సైజ్ చట్టంలో ఏ ఆర్టికల్ సవరిస్తూ భారీ జరిమానాను విధిస్తాం నకిలీ మద్యం అమ్మితే గనకని. చూడండి ఇక్కడ చూడండి 47(1), 57-1, 67-1, 77, 47-1 అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఇట్లా ఇవన్నీ కనుక మీరు చూసినట్లయితే ఈ బిట్స్ అన్నీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటాయి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు? 98 లక్షల వరకే ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల ఏపీ ప్రభుత్వ ఆస్తి పన్నులు ఎంత శాతం వడ్డీ రాయితీ ప్రకటించి ఏపీ మున్సిపల్ శాఖ ఇది 50% అండి. 50% లేట్ అవుతుందా మళ్ళీ చూద్దాం. ఆర్టిఫిషియల్ సాంకేతికత రూపొందించిన పురమిత్ర యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి ఫిర్యాదులను యాప్ ద్వారా అందించవచ్చు? నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పైవన్, ఇవన్నీ రైట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పురమిత్ర యాప్ అనేది ప్రారంభించారు. దీని ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే సేవలు కోరుతున్నారో వారందరూ దీన్ని యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా సేవలు పొందవచ్చు. అలాగే ఇంజనీరింగ్, ఇక్కడ కూడా పురమిత్ర యాప్. ఇంకా ఈ 3 కాదండి, ఇంజనీరింగ్, పురపాలక, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరిశుభ్రత, వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురమిత్ర యాప్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారండి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనేసి ప్రతి నెలలో 3వ శనివారం రోజు సాసా అంటారు అనమాట. ప్రతి పంచాయతీలో మీరు చూసినట్లయితే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది దేని ముఖ్య ఉద్దేశం అంటే పర్యావరణ కాపాడడం, జంతువులను కాపాడడం, పక్షులను కాపాడడం, గోవులు కాపాడడం. దే ఇస్ ద రైట్ ఆన్సర్. పర్యావరణాన్ని కాపాడడం. మహిళలు మరియు పిల్లల భద్రత కోసం స్థాపించిన హెల్ప్ లైన్ ఏది? 112, 181, 1930, 1098, 51. ఇవన్నీ రైటే. కాబట్టి చూడండి, ఇక్కడ మీకైతే ఇప్పటికే అర్థమై ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి గనక చదువుకుంటే మీకు ఖచ్చితంగా రేపు కౌశలం ఎగ్జామ్లో ఈ యొక్క ప్రశ్నలు అయితే వచ్చేట అవకాశం అయితే ఉన్నదండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఈరోజు వరకు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు మేమైతే ఇందులో శోధించి ప్రతి బిట్టు మీకు ఉపయోగపడుతుందని ఈ ఒక్క దీనికే కదండి, గ్రూప్ 1 దాకా కూడా ఉపయోగపడే అవకాశం ఉందండి. చూడండి, ప్రతి పౌరుడు ఫోన్లో ఏ నెంబరు మన మిత్ర పేరున సేవ్ చేయనున్నారు? ఇదిగోండి 9555234009. ఏదండి రైట్ ఆన్సర్? ఫస్టే రైట్ ఆన్సర్ అనమాట. ఇది అంటే లేట్ అవుతుంది, ఆప్షన్లో పెడితే నేను. ఇక మన మిత్ర వాట్సాప్ ద్వారా తొలి విడతలో ఎన్ని సేవలు అందించున్నారు? కాబట్టి ఇక్కడ 161 మొత్తం తదుపరి దశలో ఎన్ని సేవలు అందించనున్నారు? ఇక్కడ వచ్చేసరికి చూడండి 360, 350, 340, 330 అనమాట. తదుపరి దశలో వచ్చేసరికి ఇక్కడ 360 అనేది రైట్ ఆన్సర్. ఇవన్నీ మీకైతే కీతో సహా నేనైతే
బుక్ అయితే తయారు చేసాం. ఇలా 650 బిట్స్ అనేవి మీకోసం అయితే తయారు చేసామండి. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో అనేది లెంత్ అవుతుంది. కాబట్టి మన జయదేవ్ అకాడమీ మీకోసం మన కూటమి ప్రభుత్వం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వ పథకాల పాలసీలు మొత్తం మీకోసం మేము తయారు చేసి ఉంచామండి. కాబట్టి హ్యాపీగా మీరు ఈ బుక్కు ఆర్డర్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మంచి జాబ్ అయితే 22 లక్షల మందిలో మీరు సాధించడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇదిగోండి, దీంతోపాటు కాంబో ప్యాక్ కూడా ఉన్నాయి. ఇంకా మరి 2 బుక్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్గా వీటిలో గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతారో వారికి కూడా కాంబో ప్యాక్స్ ఈ బుక్స్ కూడా ఉన్నాయండి. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. జయదేవ్ అకాడమీ నుంచి ఈ బుక్స్ మీరు ఎలా పొందాలనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అకాడమీ ద్వారా మనం బుక్స్ని ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూద్దాం, చూడండి. ముందది నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఒకటైతేనేమో ఈ బుక్ అండి. ఇది 299 అండి. ఈ బుక్ 299. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు మొత్తం వస్తాయండి. ఇది ఇందులో 299 ప్లస్ 50 రూపాయలు. 50 రూపాయలు కానీ చేస్తే 350 రూపాయలు, అంటే 349 రూపాయలు అనుకోండి. ఫోన్పే ఈ నెంబర్ ఇచ్చేయాలండి. ఇదిగోండి ఫోన్పే, ఇదిగోండి 9010960647 చేసి మీ యొక్క ఫుల్ అడ్రస్ మొత్తం విత్ పిన్ కోడ్ మొత్తం మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా రాసి ఇదే నెంబర్కి వాట్సాప్ పంపండి. మీరు 350 రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి దాని కింద మీ ఫుల్ అడ్రస్ కనుక పంపిస్తే ఇమీడియట్గా మీకు 2-3 రోజులు అయితే రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికి వస్తుంది. అలాగా సార్, మాకు గ్రామ వార్డు సచివాలయం కూడా ప్రిపేర్ అవుతాయి, ఈ కాంబో ప్యాక్ తీసుకుంటాం సార్. చాలామంది కాంబో ప్యాక్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఈ బిట్స్ మీకు ఎక్కడ బయట దొరకో. మొట్టమొదటి నుంచి గ్రామ వార్డు సచివాలయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్రామ వార్డు స్థాపన లక్ష్యాలు, వాడి యొక్క జీవోలు మరియు వాటికి సంబంధించిన 1994 పంచాయతీరాజ్ యాక్టు మొత్తం ఇక గ్రామ వార్డు సచివాలయానికి 15 నుంచి 20 మార్కులు అయితే ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాలు పడ్డప్పుడు ఖచ్చితంగా వీడి నుంచి ఎక్కువ వస్తారు. కాబట్టి కాంబో ప్యాక్ తీసుకొని ఇది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి బుక్ అండి. ఇది 1000 బిట్స్ అంటారు. ఆ తర్వాత ఇది కేటగిరీ 1 టాప్ 10 మోడల్ పేపర్స్. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి బుక్. ఈ 3 బుక్స్ కలిపితే కాంబో ప్యాక్. దీనికి వచ్చేసరికి 999 రూపాయలు కనుక పే చేసి ఆ ఫోన్పేకి ఫోన్ చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే అడ్రస్కి ఇదే వాట్సాప్కి మీరు అడ్రస్ కానీ ఫుల్ అడ్రస్ పంపితే ఈ 3 బుక్స్ అనేవి మీకు ఇమ్మీడియట్గా 2-3 రోజులు వస్తాయి. ప్రిపేర్ అవ్వండి, మంచి ఉద్యోగం సాధించండి. దాంతోపాటుగా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం లేకపోతే ఒక కానిస్టేబుల్స్ మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఏంటంటే ముఖ్యమైన మనం ఏంటంటే మన జయదేవ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో త్వరలో రిలీజ్ అవుతున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఆరు వెటర్నరీ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో మీకైతే ఇక్కడ కాంబో ప్యాక్ తక్కువగా ఇప్పుడైతే మీకు అందుబాటులో 2999 కేవలం 1 year వ్యాలిడిటీ మీకైతే ఇస్తున్నాము. చాలా ఎక్కువ టైం అండి, 6 నెలలు ఇచ్చేది, మేము 1 year ఇస్తున్నాము. దీంట్లో కనుక చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ ఏ 50 మార్కులు చెప్పాము, అలాగే పార్ట్ బి 100 మార్క్స్ చెప్పాము. ఇక 40 CBT టెస్టులు అయితే ఇస్తున్నాము. ఎక్కడ రాష్ట్రంలో మీకు ఉండకుండా ఎగ్జామ్లో తప్పులు చేయకుండా. అలాగే 10 CBT టెస్టులు వచ్చేసరికి జిఎస్కి మొత్తం 50 CBT టెస్టులు ఇస్తున్నామండి. ఇక 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాము. ఇక దాంతోపాటుగా 20 చాప్టర్ సంబంధించిన PDF మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది. కాంబో ప్యాక్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఇమీడియట్గా మీకు రివ్యూ కూడా చేస్తాము. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ కూడా రివ్యూ చేసి ఎగ్జామ్ దాకా మీకు తీసుకెళ్ళి దీంతో పాటుగా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వ పథకాల స్కీమ్స్ మొత్తం ఆ బుక్ కూడా ఇందులో మీకు సాఫ్ట్ కాపీ రూపంలో అందిస్తాం. కాబట్టి మీకు ఇదంతా లాభమే. హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇక నెక్స్ట్ కనుక ఎవరైతే మన కోర్సెస్ ఉన్నాయి చూడండి, ANM, MPH ఇది కూడా త్వరలో రిలీజ్ అవుతుందండి. దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, ఈ బుక్స్ కూడా మీకు చెప్పానండి. ఈ బుక్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా
ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ప్రాక్టీస్ ఎగ్జామ్ 20 రూపీస్ కేటగిరీ 1కి ఇది రాసుకోండి. ఇక మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఎలా తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి. కాబట్టి ఇదిగోండి ప్లే స్టోర్కి వెళ్ళండి, జైదేవ్ అకాడమీ అని టైప్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ నెక్స్ట్ కనుక ఇలా వస్తుంది. కాబట్టి ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ దీని మీద క్లిక్ చేయొద్దండి. యూజ్ అనదర్ మెథడ్ ఉంది, యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబరు, నా నెంబర్ నేను వేసుకుంటున్నాను, ఫోన్ నెంబర్ వేస్తే మీకు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ కనుక ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మీరు మన యాప్లోకి వెళ్తారు. వీలైతే ఎనర్జీ అసిస్టెంట్స్ సెర్చ్ చేస్తున్నారని కనపడింది. మీకు ఏ కోర్సు కావాలంటే ఇక్కడ స్టోర్ అని ఉంది, ఈ స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే కోర్సెస్ అన్నీ వస్తాయి. కిందకి పైకి మీరు స్క్రోలింగ్ చేసుకుంటే దాని మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. వీళ్ళైతే ఎనర్జీ అసిస్టెంట్ క్లిక్ చేశారు కాబట్టి ఇదిగో బై నౌ వచ్చిందండి. 2011 ఉంది. ఇక్కడ వచ్చేసరికి మన యాప్లోనే యూపీఐ ఫోన్పే ఉంటుంది కాబట్టి ఫోన్పేలో కట్టేసుకోవచ్చు అండి. ఫోన్పేలో కట్టుకుంటే మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 1 మినిట్ ఉంచండి. యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అని వచ్చినప్పుడు ఆటోమేటిక్ కంటిన్యూలోకి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఇదిగోండి పార్ట్ ఏ కంటెంట్లోకి వెళ్తే పార్ట్ ఏ పార్ట్ బి ఉంది, దాంతోపాటు బిట్స్ ఉన్నవి. వీరికి ఏపీ స్కీమ్స్ కూడా ఫ్రీగా సాఫ్ట్ కాపీ అయితే ఇందులో మేము అప్లోడ్ చేసాము, ఇవి కూడా మీకు వస్తాయి. ఇక ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అండి. కేటగిరీ 1 సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, డిజిటల్ అసిస్టెంట్, అలాగే యానిమల్ హస్బెండరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇవన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్న క్లాసెస్ అండి ఇవన్నీ. ఇక చూడండి ఇవిగోండి, ఇవన్నీ మీకు బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను పంపించండి. కౌన్సిలింగ్ పథకం వెరీ ఇంపార్టెంట్. త్వరలో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఇక్కడ బుక్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఈ బుక్స్ అనేవి తీసుకోండి. బుక్స్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడే సెర్చ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. మీకు టైం చాలా వాల్యుబుల్. ఈ ఎగ్జామ్ను ఆధారం చేసుకొని మీకు మంచి ఉద్యోగం అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఖచ్చితంగా క్వాలిఫై అనేది కావాలి. కాబట్టి ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. దీనిలో మీరు టైం లేదండి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాజండి. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.